చలో నాస్టా అయిపోయింది. ఇప్పుడు అసలు ఘట్టం స్టార్ట్ అయింది. ఇంతకీ ఎందుకు ఇక్కడ ఉన్నాడు, ఏంది కథ అని తెలుసుకోవాలనుంది కదా. మనం ఇక్కడ లోకల్లోనే అడుగుదాం, వీలైతేనే కరెక్ట్గా చెప్తారు. 2016 నుంచి బయట నుంచి జనాలు రావడం మొదలుపెట్టారంట. అంటే తెలిసిన వాళ్ళు వచ్చి వెళ్ళడం. మనం రానికే 2025 అయింది. మరి మీరు రానికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఈ దండకారణ్యంలో ఎంత సైలెంట్ ఉందంటే నాకు గుండె సప్పుడు నాకీన పడుతూ ఉంది. దగ్ 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 అని ఇంకో సౌండ్ లేదు, అంత ప్రశాంతంగా ఉంది. మొత్తం వంటలన్నీ కూడా కట్టెల పొయ్యితోటి అనమాట. కట్టెల పొయ్యితోటి చేస్తే వంట టేస్ట్ ఎట్లుంటుందో తెలుసా మీకు? తెలవని వాళ్ళు కట్టెల పొయ్యి మీద వండించుకొని వంటని టేస్ట్ చేసి చూడండి ఎలా ఉంటుందో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ధోల్కల్, ఛత్తీస్గఢ్. హలో ఫ్రెండ్స్, నేను మీ హైదరాబాద్ బుల్ రైడర్ పూర్ణచందర్ గంజి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు తెలుసు మీరు బాగుంటారని, బాగుండాలని కూడా కోరుకుంటున్నా. నిన్నటి వీడియో చూసిరు కదా, హైదరాబాద్ నుంచి ధోల్కల్ 460 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మంచి రైడ్ చేసుకుంటూ అయితే వచ్చిన. కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా, స్వచ్ఛమైన గాలి, నో ట్రాఫిక్, సూపర్ రోడ్లు, ఎక్స్ట్రాడినరీ ఫారెస్ట్ అన్నిటిని ఫేస్ చేసుకుంటా మంచిగా ధోల్కల్ అనే ఒక డీప్ ఫారెస్ట్లోకి అయితే వచ్చిన. ఇక్కడైతే క్యాంప్ సైట్ ఉంది, చూడండి నా వెనక కనబడుతూ ఉంది, చూపిస్తాం మొత్తం. ధోల్కల్ గురించి స్పెషల్ ఏంటనేది ఇప్పుడు చెప్తా. ఇది ఒక గ్రామం అనమాట ధోల్కల్ అనేది. ఈ ధోల్కల్ దగ్గర నుంచి ఒక 4 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి వెళ్తే సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున గణేశుడు అయితే వెలిసిండనమాట. మన బొజ్జగానిపై అయితే అక్కడ ఉన్నాడు. ఆయన దర్శనం చేసుకుందామనేది ఇక్కడికి వచ్చిన. నేను చేసుకోవడం కాదు, మీకు కూడా దర్శనం చేపిద్దామని అయితే కాన్సెప్ట్లో ఇక్కడికి వచ్చిన ఉండే. అందుకోసమే ధోల్కల్కి నిన్న పొద్దున బయలుదేరి నిన్న సాయంత్రం వరకు రీచ్ అయినా. ఇక్కడ క్యాంప్ సైట్స్ అయితే ఉన్నాయి, చూడండి చూపిస్తా. ఇది నేనున్న క్యాంపు. నిన్నటి వీడియోలో కూడా చూపించిన, అప్పుడు నైట్ టైం ఉండే కాబట్టి కొంచెం సరిగ్గా కనబడకపోవచ్చు. ఇది మన క్యాంప్ సైట్. బ్యాగ్, బెడ్షీట్, ఇగో నైట్ కప్పుకోనికి కంబలు ఇచ్చిర్రు, ఒక మెత్త, తర్వాత బెడ్, తర్వాత ఇవి మన ఐటమ్స్, హెల్మెట్, అది. క్యాంప్ సైట్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది, చాలా మంచిగా ఉందన్నమాట. తర్వాత రాత్రి క్యాంప్ ఫైర్ వేసిరు. ఇప్పుడు పొద్దున్న లేవంగానే క్యాంప్ ఫైర్. పొద్దున్న లేచుడే ఆలస్యం లేదు, మంచిగా చలిమంట అయితే వేసిండు. మంచిగా చలి అయితే కప్పుకున్నాం, చలి తగలకుండా. చాలా బాగుంది. ఇది వచ్చేసి వీళ్ళ క్యాంప్ సైట్ లొకేషన్ అనమాట, ఆఫీస్ లాంటిది. చూడండి, మనం చూడబోయే దేవుడి గుడి పైన కొండ మీద అలా ఉంటుంది. పైకి కొండ ఎక్కితే కొండ నుంచి మొత్తం చుట్టూ 360 డిగ్రీలు ఫారెస్టే కనబడుతుంది. పైన ఐ పాయింట్లో మన బొజ్జగానిపై అయితే అక్కడ ఉన్నాడు. ఆయన దర్శనం చేసుకోనికి వెళ్తాం. ఇప్పుడే లేచిన, టైం అయితే 6:30 అవుతా ఉంది. లేచి కాసేపు చలిమంట అయితే కప్పుకున్నా. ఇక్కడ ఈ క్యాంప్ సైట్ మేనేజ్ చేసేది హీరాలాల్. హలో హీరాలాల్ బాయ్. ఇగో రాత్రి వంట ఇక్కడే చేసిండు, ఇప్పుడు కూడా వంట రెడీ చేస్తూ ఉన్నాడు మనకు టిఫిన్ పెట్టనీకే. ఇప్పుడు మనకి ట్రెక్కింగ్ తీసుకెళ్తారు, మనం ఓన్గా వెళ్ళలేము ఈ ప్లేస్ కంప్లీట్, ఎందుకంటే డీప్ ఫారెస్ట్ కాబట్టి. ఇది అభయారణ్యము. లోపలికి తీసుకెళ్తే మాకు చాలా రూట్లు ఉంటాయి, మనం సొంతంగా వెళ్ళలేం కాబట్టి ఇక్కడ ఎవరినన్నా గైడ్ని మాట్లాడుకోవాలి. సో ఒకరిని మాట్లాడుకునే బదులు క్యాంపు, గైడు, ఫుడ్ అన్ని ఫెసిలిటీస్ కలిపేసి అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో రాత్రి ఫుడ్ పెట్టిండు, చూపించిన కదా నిన్నటి వీడియోలో. చూడకపోతే వెళ్ళి చూడండి. ఇప్పుడు పొద్దున టిఫిన్, క్యాంప్, మళ్ళీ ట్రెక్కింగ్ పోయి వచ్చినాక లంచ్, ఇది ప్యాకేజ్ ఉంటుంది. చలో అతి ముఖ్యమైన ప్లేస్ చూపిస్తారండి. జనరల్గా మనకు అతి ముఖ్యమైనది ఏముంటుంది? రెస్ట్ రూమే కదా. ఆ రెస్ట్ రూమ్ కూడా ఇక్కడ చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. జంగల్లో బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. బాత్రూమ్ అంటే స్నానం కూడా చేసుకోవడానికి అనమాట. మనం గుడికి వెళ్తాం కదా, పొద్దునే లేచి స్నానం చేయడానికి. ఇది వచ్చేసి బాత్రూమ్, వాటర్. ఇంత ఫారెస్ట్లో నీళ్ళు ఎక్కడ వస్తాయి అంటే దగ్గరలో ఏమైనా సెలయాలు గిన్నె ఉంటాయి అనుకున్నారా? కాదు, ఇక్కడ మోటార్ ఉంది. మరి మోటార్ ఎట్లా నడుస్తుంది? కరెంట్ గిన్నె లేదు కదా అనుకుంటారు కదా. ఇక చూపిస్తా చూడండి. అసలు ఇదే నేను వండర్ అయినా. ఇది వచ్చేసి ట్యాంకు పైన సోలార్ సిస్టమ్. పొద్దున పూట ఎండకి మంచి సోలార్ తోటి పవర్ జనరేట్ అయిపోయి ఈ బోర్ తోటి లోపల వాటర్ లెవెల్ తగ్గగానే ఆటోమేటిక్గా బోర్ స్టార్ట్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఏర్పాట్లు చేసి చూడండి మిషన్. ఇదంతా ఆటోమేటిక్ సిస్టము. నీళ్ళ లెవెల్ తగ్గగానే ఆటోమేటిక్గా బోర్ స్టార్ట్ అవుతుంది. పవర్ ఏమో ఆటోమేటిక్గా సోలార్ సిస్టమ్ తోటి పవర్ జనరేషన్. వీళ్ళకి కరెంట్ అవసరం లేదు. నైట్ కూడా ఒక పెద్ద లైట్లు ఉండే, అక్కడ మీకు కనబడుతుంది చూడండి, స్తంభం కనబడుతుంది కదా, అది ఆ స్తంభం కూడా అంతే. నేను నైట్ వచ్చినప్పుడు ఓన్లీ ఆ స్తంభమే,
కరెంటు పోల్ తోటి ఆటోమేటిక్ లైట్, అది కూడా డే టైం కాగానే బంద్ అయిపోతుంది, నైట్ కాగానే వెలుగుతుంది అట. ఇక్కడ టెక్నాలజీ మాత్రం సూపర్ అంటే సూపర్ యూటిలైజ్ చేసుకుంటా ఉన్నారు సోలార్ పవర్ సిస్టమ్ని, మామూలుగా లేదు వీళ్ళకి. ఇక్కడ కూడా కరెంట్ ఏమి ఉండదు, నైట్ మాత్రం రీఛార్జబుల్ బల్బ్ ఒకటి ఉంది, చూపించినా కదా రాత్రి, ఆ బల్బ్ ఒకటి రన్ అవుతుంది. వీళ్ళకి ఒక ఊరు దగ్గరనే ఇక్కడ పరాస్పూర్ అని చెప్పేసి ఆ పరాస్పూర్లో ఉంటారు. మనలాగే ఎవరన్నా ట్రెక్కింగ్ లవర్స్ వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇవన్నీ పనులు చేసి మనకి హెల్ప్ చేస్తారు అన్నట్టు. చలో, ఇది క్యాంప్ సైట్ గురించి. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి నాష్టా తిని ట్రెక్కింగ్ అయితే బయలుదేరుతాం. లోపల మాత్రం ఒక రేంజ్ లో ఉంటది అంట ఫారెస్ట్, అన్ని చూపిస్తా, చూడండి, ఎంజాయ్ చేయండి, ప్లాన్ చేయండి. ఓకే, ఇక్కడ ప్రజెంట్ టెంపరేచర్ అయితే 12 డిగ్రీలు ఉంది. సిగ్నల్ అయితే సరిగ్గా లేదు, వస్తూ పోతూ ఉంది. జియో అయితే పనిచేస్తుంది, బిఎస్ఎన్ఎల్ కూడా 1-2 పాయింట్లు ఉన్నాయి. మామూలుగా బ్రష్ చేద్దాం అనుకుని బ్రష్ తీసిన, వీళ్ళు ఏం చేసిరంటే, సార్ ఎప్పుడు మీ బ్రష్లు పేస్ట్లతో దొమ్ముతారు కదా, ఇక్కడ లోకల్ వాటితో దొమ్మొచ్చు కదా అన్నారు. మరి ఇక్కడ వేప చెట్లు కనబడతలేవు కదా అంటే, ఇక్కడ మా దగ్గర కూడా స్పెషల్గా చెట్లు ఉంటాయి కొన్ని పండ్లు దొమ్ముకోవడానికి అని అంటే, సరే తీసుకురామని చెప్పినుండే. ఇగో తీసుకొచ్చారు. ఇదేంటంటే బీడీలు తయారు చేస్తారు కదా, ఆ బీడీలు తయారు చేసే చెట్టు, దీంతో కూడా పండ్లు దొమ్ముకుంటారంట, చాలా మంచిదంట, అంటే ఆయుర్వేదిక్ లాగా అనమాట. సరే, వాళ్ళు చెప్పినందుకు మనం ఎందుకు కాదనాలి, మంచిదే కదా. ఇక్కడికి వచ్చినామంటే ఇక్కడ లాగే ఉండాలి, అది నా కాన్సెప్ట్. చలో, మనం ఇక్కడ ఫారెస్ట్లో భోజనం చేయడానికి ప్లేట్లు అలాంటివి ఏమి యూజ్ చేయరు. ఇక్కడ దొరికే ఆకులతోటే మనకు ప్లేట్లు తయారు చేసి మనకు భోజనం అయితే పెడతారు. ఇప్పుడు మనోడు కనబడుతుండు కదా వెనక, నాష్టా తయారు చేస్తుండు, పూహా ఇక్కడ స్పెషాలిటీ మన కోసమే. ఆ పూహా తినడానికి ఇక్కడ ఈ క్యాండిడేట్ ఏమో డొప్పలు తయారు చేస్తూ ఉన్నాడు. రాత్రి చూపించిన కదా డొప్పలు, రాత్రి సరిగ్గా కనబడకపోవచ్చు, ఇప్పుడు నీట్గా కనబడతామని చూపిస్తారండి ఒకసారి. ఇవి డొప్పలు అనమాట. ఇగో ఈ ఆకులతోటి నీట్గా గుట్టేసి మంచిగా ఒక ప్లేట్ల లాగా చేస్తున్నాడు, కప్పుల్లాగా. దీంట్లో కూరలు పెట్టుకోవచ్చు, పోహా కూడా తినవచ్చు. రాత్రి అయితేనేమో ఇంకొంచెం పెద్దగా చేసిండు, ప్లేట్ లాగా దాన్నే అనమాట, అన్నం పెట్టుకొని తినడానికి. నేనేమో కొంచెం వేడి నీళ్ళు కావాలని అడిగిన తాగడానికి, అవి కూడా మనకు రెడీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళ హాస్పిటాలిటీ మాత్రం సూపర్ ఉంది. మనం ఏది అడిగినా మనకు రెడీగా చేసి పెడతా ఉన్నారు. ఫుడ్, టెంట్ ఇవన్నీ అయితే బాగా కేరింగ్ తీసుకున్నారు, చాలా బాగుంది వీళ్ళ ఫెసిలిటీ. మొత్తం వంటలన్నీ కూడా కట్టెల పొయ్యితోటి అనమాట. ఇక్కడ గ్యాస్ అసలు వాడరంట, ఊర్లో కూడా గ్యాసులు వాడరట. ఇక్కడ కట్టెల పొయ్యితోటి చేస్తే వంట టేస్ట్ ఎట్లుంటుందో తెలుసా మీకు? తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు కట్టెల పొయ్యి మీద వండించుకొని వంటని టేస్ట్ చేసి చూడండి ఎలా ఉంటుందో, మజా వస్తుంది, చాలా బాగుంటుంది. నేనైతే రెడీ అయిపోయినా, నాకు నాష్టా రెడీగా ఉంది. ఒకసారి నాష్టా చూపిస్తారండి. పూహా చేసిరు, పూహాని మంచిగా ఆకులో పెట్టేసిండు. తర్వాత ఇది ఆకుతో తినాలి. మొత్తం సూపర్గా ఉంది కదా సెటప్ ఇక్కడ. సూపర్ ఉంది, బాగుంది. పూహాలో మంచిగా టమాటా ఫ్లేవర్ చేసిండు, ఎక్స్ట్రాడినరీ ఉంది. టిఫిన్ అయితే రాత్రి ఫుడ్ కూడా సూపర్ వేసారు. ఆలు, సొరకాయ, టమాటా, తర్వాత పప్పు. రెగ్యులర్గా తినేదానికంటే కూడా 2 ముద్దలు ఎక్కువనే తిన్నా రాత్రి. చలో, నాష్టా అయిపోయింది. ఇప్పుడు అసలు ఘట్టం స్టార్ట్ అయింది. మనం ఇంకా పైన ఉన్న గణేష్ దగ్గరికి అయితే దర్శనం చేసుకోనికి వెళ్తున్నాం. ట్రెక్కింగ్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నా. మనం రాత్రి ఈ రూట్లో నుంచి వచ్చినాం, నైట్ ఇక్కడ క్యాంప్ స్టే చేసినాం. తర్వాత మనం వెళ్ళాల్సిన రోడ్ ఇది. ఆ ముందర కనబడే అతనే మనకి ఇప్పుడు గైడ్. హీరాలాల్ రాబోతుంది, హీరాలాల్ వచ్చేది. ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది, ఇంకా ఆ ఫారెస్ట్లో ఎలా ఉందనేది మొత్తం చూపిస్తా. ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్దాం, దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వద్దాం. మీరు వీడియోని మొత్తం చూస్తూ ఎంజాయ్ చేయండి, ప్లాన్ చేయండి. జై భోలే గణేష్ మహారాజ్కి జై. చలో, యాక్చువల్గా ఇక్కడ రోడ్డు కూడా వేసారు. రోడ్డు కొంచెం దూరం దాకా ఉంటుంది. ఎదురుగా కొండలు కనబడుతున్నాయి కదా, అవి మనం ఆ కొండల పైకి వెళ్ళాల్సింది. వెహికల్లో వచ్చిన వాళ్ళు మామూలుగా రోడ్ ఎక్కడ దాకా ఉంటుందో వెళ్ళి అక్కడ పార్క్ చేసుకొని అక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తారు. మనం నైట్ క్యాంప్ సైట్లో ఉన్నాం కాబట్టి క్యాంప్ సైట్లోనే మన బండి పెట్టేసినాం, నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాం. ఈ రోడ్డు కొంచెం దూరం ఉంటుంది, కొంచెం దూరం నడిచినాక ఇంకా ఫారెస్ట్లోకి వెళ్ళిపోవడమే. యాక్చువల్గా ఇది 2016 నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసిరంట. మనం ఇప్పుడు డోల్కల్ గణేష్ టెంపుల్కి పోయే ఎంట్రన్స్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ మంచి డిజైన్ తోటి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు. ఇది స్టిల్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, ఒకసారి చూపిస్తాను చూడండి. మంచిగా బటర్ఫ్లైలతో అయితే
ఎంట్రీ డిజైన్ నడుస్తూ ఉంది. డోల్కల్ గణేష్ స్వామి పైన కూడా అలాగే ఉంటాడు. మంచి ఎలుకలతోటి అయితే ఫుల్ డిజైన్ అయితే నడుస్తూ ఉంది. ఇంకా ఇది వర్క్ నడుస్తుంది, ఇంకా కంప్లీట్ కాలే. మనం నెక్స్ట్ టైంకి వచ్చేటప్పటికి రెడీ అయిపోతుంది. చలో ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ నుంచి ఇంకా మనం ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. వెళ్ళే దారి చూడండి, ఓన్లీ ఇట్లా ఒకరిద్దరు నడిచేటట్టే ఉంది. స్టార్టింగ్లోనే కన్ఫ్యూజన్, ఇటో దారిపోతుంది ఇటో దారిపోతుంది. మనం ఇట్లా వెళ్ళాలి, మన ముందు గైడ్ వెళ్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ చెప్పింది ఏంటంటే గైడ్ కంపల్సరీ అనమాట. లోపలికి వచ్చి రాంగ్ రూట్లో పోయినాం అనుకో మళ్ళీ బ్యాక్ రావడం కూడా కష్టమవుతుంది, అంతే కదా. మీకు అక్కడ వాటర్ ఫాల్ సౌండ్ వినబడుతుందా? అటు వెళ్తా ఉంది చూడండి, కొంచెం అటు సైడ్ చూపిస్తా. మనం ముందు వెళ్తే కనబడతాయి అట. వెళ్ళే దారి మొత్తం ఇట్లానే ఉంటుంది. ఇక ఓన్లీ ఒక మనిషి నడిచే అంత గ్యాప్ ఉంది అంతే. ఇది కూడా దారి కాదు, వీళ్ళు నడిచి ఇట్లా అయిపోయింది. వెళ్ళే దారి అంతా ఇట్లానే ఉంటుంది, ఓన్లీ సింగిల్ రోడే అనమాట. చూసుకుంటూ వెళ్ళాలి. గైడ్ కంపల్సరీ అవసరం. గైడ్ లేకుండా వస్తే మాత్రం ఆగం కావడం గ్యారంటీ. కాబట్టి ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా గైడ్ని మాట్లాడుకుంటూ వాళ్ళు తీసుకెళ్తారు, మళ్ళీ తీసుకొని వస్తారు. చలో స్టార్టింగే మంచి వాటర్ ఫాల్ ఒకటి కనబడుతూ ఉంది. చలికాలం అయితే ఇంకా మంచి నీట్గా ఫ్రెష్గా కనబడుతూ ఉంటాయి. ఇక చూడరు నీళ్ళు ఎంత తేటగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. వర్షాకాలంలో వస్తే ఇదంతా ఫుల్ వాటర్ ఉంటుంది కావచ్చు. వా అడుగు కనబడుతూ ఉంది నీట్గా. ఓహో, జస్ట్ లోపలికి వచ్చినాం. లోపలికి రాగానే పెద్ద చెట్టు అయితే కనబడుతూ ఉంది. ఇది చూడండి, ఎప్పటిదో ఏమో చాలా పాతది ఉన్నట్టుంది. ఈ వాటర్ ఫాల్ మాత్రం మనతో వస్తూనే ఉంది, అంటే మనమే దాంతో పాటు వెళ్తున్నాం. పై నుంచి వస్తూ ఉన్నాయి నీళ్ళు. ఇవి స్టార్టింగ్ అయితే అదిరిపోయింది కదా. చెట్లు మాత్రం పెద్దగా ఉన్నాయి. వెళ్ళే దారంతా మంచిగా నీళ్ళతో అయితే వాటర్ ఫాల్ కనబడుతూ ఉన్నాయి. వీటిని చూసుకుంటా మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ అయితే పోవచ్చు. ఇంతకీ పైన ఉండే ఆ గణేశుడు ఎందుకు ఇక్కడ ఉన్నాడు, ఏంది కథ అని తెలుసుకోవాలనుంది కదా. చలో మనం ఇక్కడ లోకల్లోనే అడుగుదాం, వీలైతేనే కరెక్ట్గా చెప్తారు అసలు కథ ఏందనేది. మన గైడు క్యాంప్ సెట్ చేసిందంతా మన హీరాలాల్, ఇక్కడ లోకల్ పర్సన్. इधर अड़ी తెలుసుకుందాం. चलो नमस्कार हीरालाल भाई. नमस्कार. कैसे हो? ठीक हो सर. क्या चल रहा है? अभी चल रहा है, ट्रैक पे चल रहे हैं अभी. राइट. ट्रैक पे चल रहे. चलो आप बताइए ये गणेश का हिस्ट्री क्या है? जी जी बोलिए. जब गणेश शिव जी के साथ वो मिलने जा रहे थे तो परशुराम और गणेश के बीच इसी पहाड़ी में युद्ध हुआ. अच्छा, युद्ध हुआ. युद्ध होने के बाद वो परशुराम को जो परसा है ना, हाँ, वो गांव में गिरी है. अच्छा, उस वजह से उसका नाम जो परासपाल रखा गया है. अच्छा, परासपाल. अच्छा. जब गणेश जी पे यहाँ पर स्थापित है. अच्छा, बहुत साल पुराना मूर्ति है, 10वीं 11वीं शताब्दी की मूर्ति है ना. अच्छा. तो ऐसा बोलते हैं कि ढोलकर मतलब पहले के राजा हुआ करते थे, तो उस जगह ढोल मतलब वो ढोल बजाते थे. अच्छा. उसका चारों सुनाई मतलब ढोल कलकल सुनाई आती थी. अच्छा. उस वजह इसका नाम जो ढोलकल रखा गया है. अच्छा, ऐसे बोलते हैं. और ये गणेश जी का दांत एक कट हो जाएगा. जी जी, वो दांत तो कट हो गया सर. वो मतलब दांत उसी मतलब परशुराम और गणेश के बीच युद्ध हुआ. अच्छा, तभी वो कट हो गई है. अच्छा, उसके वजह से. उसकी वजह से. तो यहीं पे गणेश जी है. जी, गणेश जी है. अच्छा, कितने साल से पहले आप यहाँ पे गणेश है बोल के पकड़ लिया था? मतलब वो छोटे से जानते ही है. अच्छा, छोटे से बुजुर्ग से बुजुर्ग पहले जानते थे, बताते थे मतलब जगह ऐसा है क्या करके. तो हम लोग भी मतलब बचपन से हम लोग भी जानते ही है. अच्छा. लेकिन ये चीज़ मतलब अब मतलब ज़्यादातर अभी 2017 के बाद ही लोग बाहर लोग आना सब चालू हुआ. अच्छा. उससे पहले लोग नहीं जानते थे जगह ऐसा क्या कर. तो मतलब 2017 के बाद ही लोग जानते आना जाना हुआ. अच्छा, चलो ठीक है. बहुत अच्छा खबर दिया था आपने. थैंक यू. वेलकम सर. నీళ్ళ సౌండ్ తప్ప ఏ సౌండ్ వినబడతలేడ. వినబడుతుంది కదా, ఓన్లీ నీళ్ళు పోయే సౌండ్. ఇది మనం వచ్చిన దారి, ఇట్లా వెళ్ళాలి. ఎక్దమ్ సైలెంట్, ప్రశాంతంగా ఉంది. ఏం లేదు, సూర్యకిరణాలు, నీళ్ళ సవ్వడి తప్పితే ఏం లేదు. ఇంకా మధ్య మధ్యలో పక్షులు సైలెంట్ అంతే.
పక్షుల సౌండ్ వినబడుతుంది అంతే. ట్రెక్కింగ్ చేయడానికి వర్షాకాలంలో కూడా వస్తారంట. కాకపోతే ఏంటంటే వర్షం పడ్డప్పుడు బాగా జారిపోతుంది. చూడండి కనబడుతుంది కదా రోడ్ ఎట్లా ఉందో, మొత్తం మెత్తగా ఉందన్నమాట. వర్షాకాలంలో కాకుండా చలికాలంలో వస్తే మంచిగా ఉంటుంది ట్రెక్కింగ్ చేయడానికే. వాతావరణం కూడా చాలా బాగుంటుంది, ఏ ఇష్యూ ఉండదు. వచ్చినప్పుడు మాత్రం షూ వేసుకొని రావాలి, ఎందుకంటే వెళ్ళే దారులన్నీ చెట్లవి మొద్దులు అవన్నీ ఉన్నాయన్నమాట. మనకు ఇట్లా హిట్ అయినా కూడా ఏం కాదంటే చూడండి పోయే దారంతా ఎట్లుందో. షూ వేసుకొని వస్తుందంటే బెటర్. చెప్పులు వేసుకొని వస్తుందంటే అవి తగిలి అనుకో దెబ్బలు తగులుతాయి, మళ్ళీ మనం పోలేము ముందరికి. కాబట్టి ఎవరు వచ్చినా కూడా షూ వేసుకొని రండి, ట్రెక్కింగ్ని ఎంజాయ్ చేయండి. మనోడు ఇప్పుడు ఇంతకుముందుకు స్టోరీ చెప్పిండు, అర్థమైందా? అర్థం కాకపోతే తెలుగులో ఎత్తునండి. శివుడు ఇక్కడ నాట్యం చేస్తూ ఉంటాడు, ఆయనకి తోడుగా కాపలాగా మన గణేష్జీ ఉంటాడనమాట. అదే టైంలో పరశురాముడు శివుడిని దర్శనం చేసుకుందామని వస్తాడు. పరశురాముడికి శివుడు కొడుకు గణేష్ అని తెలియదు. ఆ టైంలో వచ్చేసరికి దర్శనానికి పోతా అంటే ఆపేస్తాడు గణేశుడు. ఆపేస్తే ఆయన కోపం వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగినప్పుడు పరశురాము దగ్గర ఉన్న గొడ్డలి ఉంటుంది కదా, ఆ గొడ్డలిని తీసుకొని గణేష్ మీద వేస్తాడనమాట. గణేష్ మీద వేస్తే అది ఆయన దంతానికి తగిలి దంతం అయితే కట్ అయిపోయింది. ఆ కట్ అయిన ప్లేసే ఇది, ఈ ప్లేస్లోనే అనమాట. డోల్కల్ పైన కొండ మీద ఉంది. అయితే పరశురాముడు ఇసిరేసిన గొడ్డలి ఒక ప్లేస్లో పడ్డది. ఆ ప్రదేశాన్ని పరాస్పల్ అంటారు. పరశురాముడి గొడ్డలి పడ్డ ప్లేస్ అనమాట. మనం అది దాటుకొని వచ్చినాం. తర్వాత డోల్కల్, ఈ ప్లేస్ని డోల్కల్ అంటారు. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ డోల్ బజాయిస్తుండేనట, అందుకనే దీన్ని డోల్కల్ అని అయితే పిలిచారు. అది కథ. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ ఇది. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, 2016 నుంచి బయట నుంచి జనాలు రావడం మొదలుపెట్టారంట. అంటే తెలిసిన వాళ్ళు వచ్చి వెళ్ళడం, ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళి పైన స్వామిని దర్శనం చేసుకొని రావడం. ఓకే, మనం రానికే 2025 అయింది. మరి మీరు రానికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఈ వీడియో చూసినాక ప్లాన్ చేసుకొని మంచిగా ట్రెక్కింగ్ చేసుకుంటూ రండి, దేవుని దర్శనం చేసుకోవచ్చు. సూపర్ ఉంటుందంట ప్లేసు. అది మీకు చూపించడానికే పోతున్నా, చూసి ప్లాన్ చేయండి. ఓకే, లేట్ చేయకూరి. ఇంకొకటి, ఇలాంటి ట్రెక్కింగ్లు అప్పుడప్పుడు చేస్తే మనం ఎంత ఫిట్గా ఉన్నాం, మన దమ్మైంది అనేది కూడా తెలుస్తుంది. మీరు ఫిట్గా ఉన్నారా లేదని తెలుసుకోవడానికి కూడా అప్పుడప్పుడు ఇలాంటి ట్రెక్కులు చేయండి, మంచిగా ఫిట్గా ఉండండి. ఇలాంటి ట్రెక్కింగ్ చేస్తే ఏంటంటే మనం ఫిట్గా కూడా తయారవుతాం. ఏమంటారు? మీకు తెలుసా, రాముడు సీత లక్ష్మణుడు వాళ్ళ వనవాసంలో ఈ అభయారణ్యంలోనే ఎక్కువ కాలం గడిపిరంట. ఎంతమంది తెలుసు? తెలిసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీన్ని అభయారణ్యం కాదు, దండకారణ్యం అంటారు. ఎస్, దండకారణ్యం అనమాట. ఛత్తీస్గఢ్ దండకారణ్యం అంటే చాలా ఫేమస్, చాలా పెద్దగా ఉంటుంది, బాగా దట్టంగా ఉంటుంది అనమాట. అందుకే దండకారణ్యం అంటారు. వెళ్ళే దారులు ఇట్లా వస్తుంటాయి, మనం దాటుకొని పోవాలి. వెళ్ళే దారిలో పుట్టలు కూడా కనబడతాయి, వీటిని ఏం డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే నాగరాజు ఉంటాడు, దండం పెట్టుకొని వెళ్ళిపోవాలి అంతే. ఓకే, కనబడ్డాయి కదా అని గెలకొద్దు. అచ్చా, ఇక్కడ ఒక ఆకు చూపిస్తున్నా చూడండి, కనబడుతుంది కదా ఈ ఆకు. మనకు వచ్చిన వాళ్ళకి ఇక్కడ ప్లేట్లు అలాంటివి పెట్టకుండా, అంటే ప్లాస్టిక్ ప్లేట్లు, న్యాచురల్గా ఆకుల నుంచి మనకు ప్లేట్లు తయారు చేసి అయితే భోజనం పెట్టిరు. రాత్రి వీడియోలో చూసిరు కదా, పొద్దున టిఫిన్లో కూడా చూపించిన. సేమ్ ఇవే ఆకులు అనమాట యూజ్ చేసేది. చాలా మంచిదండి ఈ ఆకులు, ఆయుర్వేదిక్ పరంగా కూడా. క్యా బోల్తే నా సియాడి, హిందీ భాషలో సియాడి అంటారంట. వీళ్ళు ఏం చేసినా మనకి హెల్త్ పరంగానే మనకి యూజ్ అయ్యేలాగానే చేస్తూ ఉన్నారు. చాలా గ్రేట్. గీడ చెట్టు చూడరు ఎట్లా ఉందో డిఫరెంట్గా. ఆల్రెడీ ఉన్న చెట్టుకు అల్లింది, మొత్తం తీగ అల్లింది. చూడడానికి అయితే హైలైట్ ఉంది. మీకు ఎంత క్లారిటీ కనబడుతుందో కానీ మన కళ్ళతో చూస్తే కానీ అర్థం కాదు. అబ్బా భలే ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఈ ట్రెక్కింగ్ చేయాలంటే పొద్దున 7 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ టైమింగు. మధ్యాహ్నం 2:30 వరకే అలో చేస్తారు. 2:30 తర్వాత అలో చేయరు. అక్కడ చెక్ పాయింట్లోనే చెక్ పోస్ట్ ఉంది కదా, చెక్ పోస్ట్ దగ్గరనే ఆపేస్తారు. ఎందుకంటే
2:30 తర్వాత వచ్చి పైకి పోయి రావాలంటే కరెక్ట్ సాయంత్రం అవుతుంది. అంటే అట్లీస్ట్ 6 అన్న అవుతుంది, 6-7 అన్న అవుతుంది. మనం 3 తర్వాత 4 తర్వాత వచ్చినా మనకు పైకి అయితే పంపించారు. కాబట్టి ఎవరు వచ్చినా కూడా వస్తే ముందు రోజే రండి. ముందు రోజు రండి కాదు, ముందు రోజే రావాలి. సాయంత్రం వరకు వస్తే క్యాంప్ సైట్లో ఉండొచ్చు, అది చాలా బెస్ట్ ఆప్షను. లేదు అంటే దంతేవాడలో హోటల్స్లో ఉండొచ్చు. ఎక్కడున్నా సరే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 7 వరకు ఇక్కడ రీచ్ అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మర్చిపోకండి, ఇది మాత్రం మార్నింగ్ 7 to 2:30 మాత్రమే అలో చేసేది పైకి. ఓకే, ట్రెక్కింగ్కి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే పొద్దున్న ఏం తినకుండా రాకండి. మార్నింగ్ 7 లోపు టిఫిన్ చేయండి, లేదంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోండి తోడు. తర్వాత ఒక వాటర్ బాటిల్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే నీళ్ళ దూప అవుతుంది కదా. దారిలో అయితే ఏం దొరకవు మనకి. సెలయేళ్ళు ఉంటేనేమో ఓకే, మనం వచ్చిన టైం కొన్నిసార్లు నీళ్ళు కూడా ఉండకపోతే ఇబ్బంది పడకుండా మనిషికి ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని రావాలి. లగేజ్ ఏం తీసుకురాకండి, లగేజ్ చేస్తే ఇబ్బంది పడతారు. ఊపుకుంటూ కూడా రాకండి. ఒక వాటర్ బాటిల్ మనిషికి ఒకటి, కొంచెం ఏదైనా ఫుడ్ లైట్గా. ఓకే, వాటర్ బాటిల్ కూడా ఓన్లీ స్టీల్ బాటిల్ అనేది తెచ్చుకోండి, ప్లాస్టిక్ బాటిల్ అది వేయకండి. అయిపోయినాక ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. అడవి చూసారు కదా ఎంత నీట్గా ఉందో, స్వచ్ఛంగా చాలా బాగుంది. దీన్ని ఖరాబ్ చేయకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా మనదే. కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ బాటిళ్ళు, ప్లాస్టిక్ సంబంధించిన గ్లాసులు, ప్లాస్టిక్ సంబంధించిన ఏది కూడా తేకండి. మిక్చర్ ప్యాకెట్లు ఏది తెచ్చుకున్నా సరే మళ్ళీ తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళి బయట డస్ట్బిన్లో పడండి. డస్ట్బిన్లు అవన్నీ ఉంటాయి. దయచేసి మాత్రం ఎవరు మాత్రం ప్లాస్టిక్ తీసుకొచ్చి ఇక్కడ పడేయకండి, ఖరాబ్ మాత్రం చేయకండి ప్లీజ్. అర్థం చేసుకుంటారు అనుకున్నా. నేనైతే ఎక్కడికి పోయినా ప్లాస్టిక్ బాటిల్ వాడకుండా స్టీల్ బాటిల్ మాత్రమే వాడతా. మీకు చాలాసార్లు చెప్పినా, ఇప్పుడు కూడా చూపిస్తున్నా. మీకు గుర్తుందా, మన చిన్నప్పుడు తుమ్మ చెట్లకి, యాప చెట్లకి కొంచెం వాటికి గిచ్చితే గమ్ వెళ్ళేది, గోందు. వాటిని మనం బుక్స్లలో అతకబెట్టుకునేది గుర్తుంది కదా. ఈ అడవిలో కూడా కొన్ని చెట్లకి అట్లనే కనబడతా ఉంది. ఇగో మీకు వెనక చూపిస్తున్నా చూడండి. ఇగో లోపల కాండానికి అంత గమ్ అంట ఇది కూడా మన బుక్స్లోకి అతుకుపెట్టుకోవడానికి. ఈ దండకారణ్యంలో ఎంత సైలెంట్ ఉందంటే నా గుండె సప్పుడు నాకే వినబడతా ఉంది, దగ్ 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 అని. అది తప్ప ఇంకో సౌండే లేదు. మధ్య మధ్యలో పక్షుల సౌండ్, అంత సైలెన్స్ ఉంది. నేను గాలి పీల్చి వదిలేది అది మాత్రమే వినబడతా ఉంది, ఇంకో సౌండే లేదు. అంత ప్రశాంతంగా ఉంది.